జగన్ ఎన్ని డిజిటల్ యాప్లు పెట్టినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. డిజిటల్ యాప్లో జగన్ వల్ల ఇబ్బంది పడ్డ వారి పేర్లను తామే డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టలేదని, తప్పు చేసిన వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నామని, వారికి కోర్టులో శిక్షలు పడతాయని అన్నారు. కక్ష సాధింపు చర్యలు తమ ప్రభుత్వ విధానం కాదన్నారు మంత్రి డోలా. జగన్మోహన్ రెడ్డి చేత బాధించబడ్డ ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ యాప్లో కూడా పెడతారు. నువ్వు చేసిన తప్పులు అని చెప్పి డిజిటల్ యాప్లో మేమే పెడతాం. ఎందుకంటే అరాచకాలు చేసి 100 కోట్లు తిని పెద్ద మనిషిలాగా మాట్లాడే రాబందులాగా ఉండే పరిస్థితి కాదు. చేసిన తప్పులు నువ్వెన్ని డిజిటల్ యాప్లు పెట్టా నీ కార్యకర్తలు నమ్మే పరిస్థితి లేదు. నీ మీటింగ్లకు నీ వాళ్ళు కూడా రావడం లేదు. గుర్తు తెచ్చుకోమని చెప్తాను. నువ్వు ప్రకాశం జిల్లాలో ఎవరి మీద కేసులు పెట్టిన చూపించను. ఇక్కడ కాక మీరు మీడియా వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడన్నా మేమేమైనా అక్రమ కేసులు పెట్టామా? మేము ఎక్కడా పెట్టడంలో తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షించబడతాడు. అది చట్ట ప్రకారంగా కోర్టులు విచారణ చేసేస్తే అక్రమ కేసులు పెట్టే పని అయితే మా నాయకుడిని అక్రమంగా పెట్టే కేసులు కావచ్చు, మా మీద అక్రమంగా దాడి చేసే గడిపడి జైలు లెక్క పెడతా ఉండాల్సింది. అలాంటి తప్పుడు పనులు మేము చేయాలి. కక్ష సాధింపు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు.